బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమవరంలో హోటల్స్ రేట్స్ భారీగా పెరిగిపోయాయి. భీమవరంలో సంక్రాంతి జోరు కొనసాగుతోంది. అయితే ఎలాగైనా సరే ఈసారి వచ్చేటువంటి చాలామంది వీక్షకులని, చాలామంది అక్కడికి అంటే ఆ పండగని వాతావరణం చూడడానికి వచ్చే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారిని దోచుకోవడం కోసం హోటల్ యాజమాన్యాలు సిద్ధమైపోయాయి. నేను చెప్పే రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే. ముందుగానే అన్ని బుకింగ్స్ కూడా అయిపోయాయట. ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయంటే ఒక సింగిల్ రూమ్కి కేవలం ఒక సింగిల్ రూమ్లో మాత్రమే ఒకరోజు స్టేకి 20,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట. అదే చిన్న స్థాయి హోటల్ అయితే 3 రోజులకి 30,000, మధ్యస్థాయి హోటల్ అయితే 3 రోజులకి 40,000 నుంచి 60,000 రూపాయలు దోచేస్తున్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ అయిందంటే సరే కండిషన్స్ పెట్టి పెద్ద మొత్తంలో ఎలాగైనా సరే జేబులకు చిల్లు పడేలా చేస్తున్నారు. హై స్టాండర్డ్ హోటల్స్లో 3 రోజులకి 60,000 నుంచి సుమారుగా 1,00,000 రూపాయలు పలుకుతోంది. ఇక కోడి పందాలను చూసేందుకు వచ్చేటువంటి వారి కోసం, లేకపోతే దాంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చే వారి కోసం 2 నెలల ముందు నుంచే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. సో విజువల్స్లో చూస్తున్నాం. 2 హోటళ్ల దగ్గరికి వెళ్ళి కొంత బుకింగ్స్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఒక సెన్సేషనల్ వీడియో బయటపడ్డాయి. సో ఆర్టీవీ చేతికి చిక్కాయి వీడియోలు. ఒకసారి ఆ వీడియోలో హోటల్ బుకింగ్స్ కోసం వెళ్ళినటువంటి ఆ కస్టమర్లుగా వెళ్ళినటువంటి మా ప్రతినిధులతో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్యాకేజీ 4,000 ప్యాకేజీ ఇచ్చాము. మామూలు విడిగా అదే ప్యాకేజీ 5 డేస్కి ఇచ్చారా? 5,000 అన్నా కూడా 5,000, 4,000 ప్యాకేజీ ఎంత అన్నాయి. డబుల్ రూమ్ 16,170 అండి. కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు. అవి కూడా ఒకరే తీసేసుకుంటారు మ్యాక్సిమం. డిపార్ట్మెంట్కి 2 రూమ్ నుంచి మిగతా వాళ్ళకి అంత వంటగా రేట్ యూజ్ చేసుకుంటారు. అవి అంత సపరేట్ ప్యాకేజ్ మనకు తెలియదు. ప్యాకేజ్ 4 days అంతా ఆయనే చూసారు. 2 months ముందే అయిపోయింది. మాకు ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం బయటకు రావడం కష్టం. అంత వంటగా రేట్ యూజ్ చేసుకుంటారు. అవి అంత సపరేట్ ప్యాకేజ్ మనకు తెలియదు. ప్యాకేజ్ 4 days అంతా ఆయనే చూసారు. 2 months ముందే అయిపోయింది. మాకు ఎవ్రీ ఇయర్ వచ్చేవాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం బయటకు రావడం కష్టం. కొత్త వాళ్ళకి అవకాశం ఉండదు. అవి కూడా ఒకరే తీసేసుకుంటారు మ్యాక్సిమం. డిపార్ట్మెంట్కి 2 రూమ్ నుంచి మిగతా వాళ్ళకి అంత వంటగా రేట్ యూజ్ చేసుకుంటారు. అవి అంత సపరేట్ ప్యాకేజ్ మనకు తెలియదు. ప్యాకేజ్ 4 days అంతా ఆయనే చూసారు. 2 months ముందే అయిపోయింది. 4 రోజుల పాటుగా అక్కడికి వచ్చి బెట్టింగుల్లో, జూదాల్లో పాల్గొనే వారికి పెద్ద పెద్ద ప్యాకేజీలతో వాళ్ళు బుక్ చేసుకుంటారట. ఏంటండి ఒక రోజుకి 20,000, ఒక రోజుకి 50,000. ఒక హై స్టాండర్డ్ హోటల్లో ఉండాలంటే ఒక రోజుకి 50,000. చాలా దారుణంగా దోచుకోవడం కోసం హోటల్ యాజమాన్యాలు సిద్ధమైపోయాయి. సో అదే స్థాయిలో జూదాన్ని ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద మొత్తం నుంచి వేరే రాష్ట్రాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి కూడా అక్కడికి వచ్చి హోటల్లో ఉంచుతారంట. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మనోజ్ అందిస్తారు. ఎస్ మనోజ్, సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? భీమవరంలో ఈ స్థాయిలో హోటళ్ల రేట్లు పెంచేశారు. సిండికేట్ అయ్యాయా? అంటే దీని వెనక ఏదైనా ఒక బిగ్గెస్ట్ అంటే పందాలకు రావాలి, అందులో పార్టిసిపేట్ చేయాలి, జూదంలో ఉండాలి, బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఈ రకమైనటువంటి ఎంకరేజ్ చేయడం కోసం ఏదైనా టీం వర్క్ చేస్తోందా? వేరే ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇదంతా ఒక గైడ్ చేయబోతున్నారా? ఎలా ఉండబోతోంది? ఇంత స్థాయిలో హోటల్ రేట్లు పెరిగాయంటే అక్కడికి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. సంక్రాంతి అంటేనే భీమవరానికి పెట్టింది వేరు. ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలా వరకు కూడా దేశ విదేశాల్లో స్థిరపడిన వారందరూ కూడా భీమవరానికి చేరుకుంటారు. అంతేకాకుండా ప్రధానంగా సంక్రాంతి అంటే భీమవరానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి కోడిపందాలు, ప్రధానంగా కోడిపందాలు అనేవి చూసుకుంటే సంక్రాంతి పేరు చెప్పి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి భీమవరంతో పాటు పరిసర ప్రాంతాలకు వస్తూ ఉంటారు. భారీ స్థాయిలో బెట్టింగ్ వేస్తారు. కొంతమంది ప్రత్యేకంగా కోడిపందాలు చూసేందుకు కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా వాళ్ళు ఉండడానికి ఒక హౌస్ అనేది ఉండాలి. కాబట్టి ప్రధానంగా భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని గెస్ట్ హౌస్లతో పాటు హోటల్స్ ను కూడా వీరు ఎంచుకుంటారు, లాడ్జ్లను కూడా. అయితే ప్రధానంగా ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ భీమవరంలో చూసుకుంటే దాదాపు 3 నెలల క్రితమే భీమవరంలో హోటల్స్ అన్ని బుక్ అయినట్లు మనకి పూర్తిగా తెలుస్తుంది. మనం పలు హోటల్స్ కూడా తిరిగాం. అయితే దాదాపు ఈ 3 రోజులకి ఒక ప్యాకేజ్ కింద హోటల్ నిర్వాహకులు అయితే పెట్టిన పరిస్థితి కూడా ఉంది. గతంలో అయితే ఈ ప్యాకేజీలు అంటూ ఏమీ లేవు. అయితే ఈ ఏడాది మాత్రం హోటల్ యజమానులు అందరూ కూడా
ప్యాకేజ్ అనే ఒక వినూత్నమైన పద్ధతికి శ్రీకారం చుట్టారు. 3 రోజులకి సంబంధించి ఒక సాధారణ చిన్న స్థాయి హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి సంబంధించి ఈ 3 రోజుల్లో 30 నుంచి 50 వేలకు సంబంధించి వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా సాధారణ చిన్న స్థాయి హోటల్ కాకుండా ఒక మధ్య స్థాయి హోటల్లో దాదాపు 3 రోజులకి 50,000 వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా కాస్త కాస్ట్లీ హై డిమాండ్ ఉన్న హోటల్స్ అనేవి కొన్ని ఒక 3 నుంచి 4 ఉన్నాయి. వీటిలో దాదాపు 3 రోజుల ప్యాకేజ్కి అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ దాదాపు ఈ 4 రోజులకి సంబంధించి దాదాపు 60,000 నుంచి ₹1,00,000 వరకు కూడా హోటల్ యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ప్రధానంగా దీన్ని చూసుకుంటే ఎవరు కూడా దీనికి వెనకడు వేయలేదు. దాదాపు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరూ కూడా వీటిని కోడిపందాలను చూసేందుకు ఎవరు కూడా వెనకాడరు. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కాస్ట్లీగా వస్తూ ఉంటారు. దాదాపు దేశ విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి రూమ్ కోసం వచ్చేవారు బుక్ చేసుకునేవారు అసలు డబ్బులకి వెనకాడికి వేయలేదు. కాబట్టి ప్రధానంగా హోటల్ నిర్వాహకులు ఒకటే చెప్తున్నారు, దాదాపు 3 నెలల క్రితమే 60,000 పెట్టి కొన్ని రూమ్స్ బుక్ అయిపోయాయి. అంతేకాకుండా ₹1,00,000 వరకు కూడా ఈ రూమ్స్ అనేవి బుక్ అయిపోయాయి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా కొన్ని హోటల్స్ కు మనం వెళ్తే దాదాపు ఇక్కడ 3 నెలల క్రితమే రూమ్స్ బుక్ అయిపోయి మేము ఎవరికి బయట వ్యక్తులకి ఇవ్వం. కొంతమంది పొలిటికల్ లీడర్ల బంధువులతో పాటు కొంతమంది పొలిటికల్ రికమెండేషన్ కూడా మా హోటల్స్ పై ఉన్నాయి. కాబట్టి ఎప్పుడో 3 నెలల క్రితమే రూమ్స్ బుక్ అయ్యాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా చాలా వరకు కూడా విదేశాల్లో స్థిరపడిన వారితో పాటు ఇటు హైదరాబాద్ నుంచి, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పొలిటికల్ లీడర్లతో పాటు చాలా మంది డబ్బున్న వ్యాపారవేత్తలు చాలా మంది ఇక్కడికి సంక్రాంతికి తప్పనిసరిగా వస్తూ ఉంటారు. కాబట్టి వారు ఉండడానికి ఒక స్టేయింగ్ ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ రూమ్స్ అనేవి హోటల్ యాజమాన్యాలు ధరలు అనేవి పెంచాయని చెప్పాలి. పెంచడంతో పాటుగా 3 నెలల క్రితమే బుక్ అయిపోయాయంటే భీమవరానికి సంక్రాంతికి ఉన్న హడావడి అంతా ఇంతనేగా చెప్పాలి. కేవలం రూమ్స్ కు సంబంధించి దాదాపు 60,000 నుంచి ₹1,00,000 వరకు పెట్టి కూడా భీమవరం వచ్చి రూమ్ లో స్టే చేసి కోడిపందాలు, పేకాట, జోదక్రీడలో చూసేందుకు, నిర్వహించేందుకు, అంతేకాకుండా బెట్టింగ్ వేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇంతలా భీమవరానికి వచ్చి రూమ్లలో ఇంతలా స్టే చేసి డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే భీమవరం చుట్టుపక్కల ఉన్న సంక్రాంతికి సంబంధించి క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి. అంతేకాకుండా ఇప్పటికీ భీమవరంలో 3 నెలల క్రితమే రూమ్లన్నీ బుక్ అయిపోయాయి. అంతేకాకుండా ఇటు గోదావరి తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మనం యలమంచిలతో పాటు పెనుగొండ మండలం సిద్ధాంతంలో కొన్ని గోదావరి పక్కనే కొన్ని రిసార్ట్లు కూడా ఉన్నాయి. దాదాపు ఈ రిసార్ట్లు కూడా 4 నెలల క్రితమే కొంతమంది ఈ బుక్ తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్ అయితే ఇక్కడికి వస్తున్నారని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు చిన్న స్థాయి హోటల్లో 30 నుంచి 60,000, మధ్య స్థాయి హోటల్లో 50,000 కాస్త మనోజ్, వీటిపై రెగ్యులేషన్స్ ఏముండవా? వీటిపై అధికారులను స్పందించరా? ఇటువంటి మరీ దోపిడీ విషయంలో అక్కడ క్రెడిబిలిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా దీనిపై కొంత రెగ్యులేషన్స్ ఉంటాయా? రెగ్యులేషన్స్ ఎవరైనా పాటిస్తారా? ఈ సంక్రాంతి 3 రోజులకు సంబంధించి ఎక్కడ కూడా హోటల్స్ సంబంధించి ఎక్కడ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే 3 నెలల క్రితమే బుక్ అయ్యాయి కాబట్టి వచ్చే వాళ్ళు కూడా ఎవరు అడగరు. కాబట్టి వచ్చే వాళ్ళు అంటే రూమ్స్ బుక్ చేసుకునే వాళ్ళందరూ కూడా పెద్ద స్థాయి పొలిటికల్ లీడర్స్ తో పాటు బడా వ్యాపారవేత్తలు. కాబట్టి వాళ్ళకి 30 నుంచి 40,000 అంటే చాలా చిన్న మాట. అంతేకాకుండా ₹1,00,000 కూడా వారికి చిన్న మాటే. కాబట్టి దాదాపు 3 నెలల క్రితమే ఈ రూమ్స్ అన్ని కూడా బుక్ అయిపోయామని. అంతేకాకుండా ఈ రిసార్ట్లు ప్రధానంగా దిండితో పాటు పాలవెల్లి, మరికొన్ని సన్ రైజ్ రిసార్ట్లు అనేవి కూడా గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నాయి. దాదాపు ఇవి 4 నెలల క్రితమే బుక్ అయిపోయాయంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంత కాస్ట్లీ సంక్రాంతి అనేది భీమవరంలో మాత్రమే జరుగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున వీటిని డబ్బులు వెచ్చించైనా సరే, అంటే ప్రధానంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే రూముల్లో 30,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు పెట్టి వచ్చే ఈ బడాబాబులతో పాటు వ్యాపారవేత్తలు, పొలిటికల్ లీడర్స్ దాదాపు ఈ కోడి పందాల్లో కోట్లాది రూపాయలను వారు అక్కడ బెట్టింగ్ వేస్తూ ఉంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు. వారు వచ్చేది హోటల్లో దిగేది దాదాపు 60,000 నుంచి ₹1,00,000 రూమ్ రెంట్ అయినప్పటికీ కూడా వారు పందెం రాయిళ్ళు అంటే పందెంలోకి, కోడి పందెంలోకి వెళ్ళిన తర్వాత లేకపోతే క్యాసినో ఆడిన తర్వాత వారు బెట్టింగ్ కు మాత్రం వేసేది 1,00,000 నుంచి 2,00,000. దాని ప్రకారం మనం చెప్పొచ్చు కోడి పందాలకు భీమవరంలో ఎంత డిమాండ్ ఉన్నదని. అంతేకాకుండా కొంతమంది ముందుగానే రూమ్స్ అనేవి బుక్ చేసుకుని ఆ సంక్రాంతికి ముందు కొంతమందికి అత్యవసరంగా ఉంటుంది. కాబట్టి దళారీ వ్యవస్థ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పాలి. ప్రధానంగా మనం ఫైనల్ గా చూసుకుంటే భీమవరంలో కాస్ట్లీ సంక్రాంతి అని మనం ఎంతైనా చెప్పొచ్చు. సంక్రాంతికి ఇంకా చాలా 10 రోజులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే సంక్రాంతి మొదలైపోయిందని చెప్పొచ్చు. భీమవరం ప్రాంతాలు ఇప్పటికే కోడి పందాల బరులు సిద్ధమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా కాస్ట్లీ సంక్రాంతి భీమవరంలో ఇప్పటికే దోపిడీ మొదలైంది. హోటల్ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో చిన్న స్థాయి హోటల్ నుంచి మొదలుకుంటే పెద్ద స్థాయి హోటల్ వరకు ఒక రోజుకి యావరేజ్గా 20,000 నుంచి ₹1,00,000 వరకు పలుకుతోందట.
ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ హోటల్ యాజమాన్య దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. అంటే వారు ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారు, హోటల్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఎంత అవినీతికి ఎంత దోపిడీకి పాల్పడుతున్నారో చెప్పే ప్రయత్నం చేశాం. ఒకసారి మళ్ళీ మీకు మా ఆర్టీవీ ప్రతినిధులు ఆ హోటల్ యాజమాన్యం దగ్గర వెళ్ళినప్పుడు ఆ హోటల్ యాజమాన్యం ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. ఎంత మామూలుగా కొనుక్కొని ఇస్తే ప్యాకేజీ అండి. ప్యాకేజీ 5,000 4,000 5,000 ప్యాకేజీ ఇచ్చాము. మామూలు విడిగా అదే ప్యాకేజీ అని 5 డేస్కి ఇచ్చారా? 5,000 అన్నా కూడా 5,000. నగల సామ్రాజ్యం పెద్దది. మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. బంగారు నగల చరిత్రలోనే లేని విధంగా అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. కంపేర్ కంపేర్ కంపేర్. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. డబ్బులు ఎవరికి ఊరికే రావు.